మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. అలహాబాద్ హైకోర్టు ఒక సంచలనమైన తీర్పును వెలువరించడం జరిగింది. అదేంటంటే, ఒక భర్త నాకు రెండవ భార్య ఉంది, నేను మొదటి భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వలేను అని చెప్పేసి ఒక పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఆ పిటిషన్ పైన అలహాబాద్ హైకోర్టు స్పందిస్తూ, భార్యను అంటే సెకండ్ భార్యను నువ్వు పోషించే అంత శక్తి ఉన్నప్పుడు మొదటి భార్యకు ప్రతి నెల 20,000 రూపాయల మెయింటెనెన్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. అసలు ఏం జరిగింది అనేది మనం ఒక్కసారి కనుక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఎవరైతే ఈ భర్త ఉన్నారో అతను గతంలో ఈ మొదటి భార్యను పెళ్లి చేసుకోవడం జరిగిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఇద్దరు కూడా విడిపోవాలనుకున్నారు. కోర్టును అప్రోచ్ అయ్యారు. కోర్టు త్రూ వాళ్ళిద్దరు కూడా విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న టైంలోనే ఈ మొదటి భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్య కూడా భర్త దగ్గర నుంచి నాకు ప్రతి నెల నా యొక్క పోషణార్థం కానివ్వండి, తర్వాత పిల్లలకు కానివ్వండి, దానికోసం అని చెప్పేసి ప్రతి నెల 20,000 రూపాయలు నాకు భర్త నుంచి మెయింటెనెన్స్ కావాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగానే కోర్టు కూడా తీర్పును వెలువరించడం జరిగింది. ఏదైతే భర్త ఉన్నాడో ఆ భర్త ఖచ్చితంగా మొదటి భార్యకు 20,000 రూపాయలను ఇవ్వాలి అని. అయితే కొన్ని రోజుల పాటు ఆ భర్త 20,000 రూపాయలు ఇస్తూ వచ్చాడు. అతను పనిచేస్తుంది కూడా ఒక తాపీ మేస్త్రిగా కూడా వర్క్ చేస్తూ ఉంటాడు. వర్క్ చేస్తూ ఉంటే అతనికి రోజు చొప్పున కూడా డబ్బులు అనేది రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ విడాకులు అయిపోయిన కొన్ని రోజుల్లోనే ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి వేరే ఒక పెళ్లిని చేసుకోవడం జరిగింది. దాంతో అతను ఒక రెండవ భార్య కూడా అతని జీవితంలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఎప్పుడైతే కుటుంబ పోషణ పెరుగుతూ ఉన్నది, నేను అసలు నా సంపాదన అనేది ఇద్దరి భార్యలకు కూడా సరిపోయేంత లేదు కాబట్టి దయచేసి మొదటి భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్యకు నేను మెయింటెనెన్స్ అనేది ఇవ్వలేను, కాబట్టి నాకు 20,000 రూపాయలు అనే దానిని మొత్తానికి క్యాన్సల్ చేయాలి అని చెప్పేసి అతను పిటిషన్ వేసిన దానిపైన అలహాబాద్ హైకోర్టుకు సంబంధించిన ఎవరైతే ధర్మాసనం ఉన్నారో ఆ ధర్మాసనం చెప్పిన విషయం ఏంటంటే, కంపల్సరిగా భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే, ఇవ్వను అని తప్పించుకోవడానికి లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా తీర్పును వెలువరించింది. అయితే ఇవన్నీ మనకు కామన్గా చూస్తూనే ఉంటాం. అది అక్కడ అలహాబాద్ అనే కాదు, ఏ ప్లేసుల్లోనైనా సరే భార్యాభర్తలు విడాకులు తీసుకున్న తర్వాత మెయింటెనెన్స్ ఖచ్చితంగా ఇవ్వాలి అంటే ప్రతి నెల కొంతమంది ఎంతో కొంత నేను వాళ్ళకు ఒక ఫిగర్ అంటే 20,000, 10,000, 15,000 వారి స్తోమతను బట్టేసి వారు చెప్తారన్నట్టు. ఆ ఎవ్రీ మంత్ కూడా కొన్ని రోజుల పాటు లేదంటే కొన్ని నెలల పాటు ఏం చేస్తారు అని అంటే, వారు డబ్బులు వేస్తూ ఉంటారు వాళ్ళ అకౌంట్లో. సడన్గా ఏం చేస్తారంటే, నా ఫినాన్షియల్ స్టేటస్ సరిగ్గా లేదు, నేను చాలా వరకు అప్పులలో మునిగిపోయి ఉన్నాను, నేను ఇప్పుడు నీకు మెయింటెనెన్స్ ఇవ్వలేను అని చెప్పేసి భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వడం అనేది ఆపేస్తారు. ఆపేసిన నేపథ్యంలో కోర్టును కూడా అప్రోచ్ అయిన సందర్భాలు ఉంటాయి. మళ్ళీ కోర్టు వారికి మళ్ళీ చెప్తుంది, ఖచ్చితంగా నువ్వు ఇవ్వాలి, ఇవ్వని పక్షంలో ఇప్పుడు ఇవ్వని డబ్బులు ప్లస్ తర్వాత దాంతోపాటు ఇంట్రెస్ట్ రెండు కలిపి ఇవ్వాల్సిన బాధ్యత నీకే ఉంటుంది అని చెప్పేసి ఆల్రెడీ స్పష్టం చేస్తుంది. ఒకవేళ ఇవ్వకుండా ఇంకా అప్పటికి కూడా తప్పించుకొని ఒకవేళ తిరుగుతూ ఉంటే అరెస్ట్ వారెంట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. అది కామన్గా మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఏం జరిగింది, నేను ఇచ్చుకునేంత లేదు కాబట్టి నాకు అసలు ఈ మెయింటెనెన్స్నే పూర్తి స్థాయిలో తీసేయండి అని చెప్పేసి అన్నారు. కానీ ఎప్పుడైనా సరే పెళ్ళయ్యేటప్పుడే గుర్తుపెట్టుకోండి, ఒక భార్య మెడలో గనక మీరు 3 ముళ్ళు వేశారు అంటే ఖచ్చితంగా వారి యొక్క రెస్పాన్సిబిలిటీ ఆ భర్తకి ఉంటుంది. ఎప్పుడైతే ఆ అమ్మాయి రెండో పెళ్లి చేసుకునే అంతవరకు కూడా మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. అంతేకాని మెయింటెనెన్స్ ఇవ్వము, మేము అసలు చూసుకోము, నాకు అంత స్థూమత లేదు అని చెప్పడానికి లేదు. మీకు వచ్చే ఇన్కంలో ఎంత ఉంది, మీకు ఎంత సరిపోతుంది, దాంతోపాటు మీ ఈఎంఐలు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా మీ యొక్క రెండవ కుటుంబానికి ఎంత సరిపోతుంది, ఇవన్నీ చూసుకున్న తర్వాతనే అప్పుడు నాకు ఇంత మిగులుతుంది అని చెప్పుకొని నువ్వు ఏదైనా రిక్వెస్ట్ పెట్టుకుంటే అప్పుడే మన కోర్టు ఆలోచించడానికి ప్రయత్నం చేస్తుంది తప్పించి, అలా కాకుండా మొత్తానికే ఎగ్గొట్టాలని మొత్తానికే ఇవ్వకుండా ఉండాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ససే మీరా అని చెప్పేసి చెప్పడమే ఉంటుంది. ఎందుకంటే ఇది భార్యలకు ఉండే హక్కు అన్నట్టు. ఎప్పుడైతే భర్తను నమ్ముకొని తన జీవితంలోకి వెళ్ళి కొన్ని రోజులు ఉన్న తర్వాత ఇద్దరికి పడట్లేదు, ఇద్దరికి సరిపోవట్లేదు అని చెప్పేసి విడిపోయిన తర్వాత తన పోషణ అంతా కూడా భర్త మీదనే డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఉద్యోగం చేస్తుంది మహిళ, ఉద్యోగంలో ఉండిపోయింది, అప్పుడు మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సినంత అవసరం లేదు. ఇకపోతే వేరే పెళ్లి చేసుకుంది, లేదంటే వేరే ఒక ఇల్లీగల్ అఫైర్ పెట్టేసుకొని ఉంది, అలాంటి సమయాలలో మాత్రం మెయింటెనెన్స్ అనేది భర్త ఇవ్వకపోయినా నడుస్తుంది. కానీ ఇంకా పూర్తిగా మీరే
ఇంకా మీతో విడాకులు అయిపోయిన తర్వాత కూడా ఆ భార్య అలాగే ఉంది అని చెప్పేసి అంటే మాత్రం ఖచ్చితంగా తను చనిపోయే అంత వరకు మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. అందుకని నేను ప్రతి వీడియోలో గతంలో కూడా చాలా వీడియోస్లలో చెప్పడం జరిగింది, ఎప్పుడైనా సరే ప్రతి నెల మెయింటెనెన్స్ కంటే కూడా ఒకేసారి సెటిల్మెంట్ అనేది వన్ టైం సెటిల్మెంట్ చాలా చాలా 100% సేఫ్ అనేది నేను ప్రతి వీడియోలో చెప్తూ వస్తున్నాను. దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇప్పుడు చూడండి, ఇతను వచ్చేసి నేను మెయింటెనెన్స్ ఇచ్చుకోలేను అని చెప్పేసి అన్నాడు. ఎందుకు అంటే మేబీ అతనికి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు కాబట్టి దానివల్ల పిల్లలు పుట్టి అతని యొక్క ఆర్థిక పరిస్థితి అంతా కూడా అక్కడికే సరిపోతుందేమో, ఇక్కడ 20,000 రూపాయలు ఇలాంటి శక్తికి మించిపోతుందేమో. కానీ దాన్ని ఇప్పుడు మనము చెప్పుకోవడానికి లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒప్పుకున్నాడు, గతంలోనే ఒప్పుకున్నాడు. భార్య కూడా కొన్ని నెలల పాటు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సడన్గా ఇవ్వను అని చెప్పేసి అంటే ఇంకా కోర్టు కూడా దానిని ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయదు అన్నట్టు. ఖచ్చితంగా నువ్వు ఇస్తానని ఒప్పుకున్నావు కాబట్టి ఇవ్వాల్సిందే అని చెప్పేసి చెప్తుంది. అందుకోసం అని చెప్పేసి ఎప్పుడైనా సరే ఒక రిలేషన్షిప్ని మనం వద్దు అనుకొని చెప్పేసి భార్యాభర్తలు విడిపోవాలనుకున్న సందర్భంలో దాన్ని చాలా క్లారిటీగా చాలా స్పష్టంగా విడిపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా చాలా క్లమ్జీగా ఇలాగా ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది స్విచ్ ఆఫ్ చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోతారు, భార్యలేమో ఇంకా వేరే చోటున ఉంటారు. ఇలాంటివన్నీ చోటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఇంకా పిల్లలు ఉంటే మాత్రం ఇంకా అది చాలా రకరకాలుగా ఉంటుంది అన్నట్టు. పిల్లలకు సరిగ్గా ఇవ్వరు, ఫీజులకు ఇస్తానంటారు, ఇవ్వరు, తర్వాత వాళ్ళ కోసం చూస్తాను అంటారు, చూడరు. అసలు చాలా వరకు ఇబ్బందులు అనేవి వాటిల్లుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే భార్యాభర్తల విషయంలో మెయింటెనెన్స్ అనేది చాలా వరకు ఇంపార్టెంట్. కాబట్టి భర్తలు ఎవరైనా సరే భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వకుండా ఎగ్గొట్టడానికి లేదు. అలహాబాద్ హైకోర్టు అనే కాదు, ఏ కోర్టు అయినా సరే ఇలాంటి తీర్పునే వెలువరించడం జరుగుతుంది. రీజన్ ఏంటంటే ఆవిడకున్న హక్కు కాబట్టి. ఇక నేను ఇవ్వను అంటే కుదిరే ప్రసక్తి లేదు. కాబట్టి ఎవరైనా సరే అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత మెయింటెనెన్స్ ఎగ్గొట్టాలి అని, లేదంటే మెయింటెనెన్స్ ఇవ్వకుండా ఉండేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది మీకు కుదరని పని. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక బంధాన్ని విడగొట్టుకోవాలి లీగల్గా అనుకున్నప్పుడు అన్నీ క్లియర్ కట్గా చూసుకొని పాయింట్స్ అన్ని చాలా నీట్గా రాసుకొని తర్వాత నెక్స్ట్ నేను ఇంతే ఇవ్వగలను, మొత్తానికి ఇంకా నాకు తనకి ఎలాంటి సంబంధం లేదు ఫ్యూచర్లో అని చెప్తేనే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా చాలా ఈజీగా సాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ అలా కాకుండా నేను ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నాను, నేను ఇవ్వలేనంటే కుదరదు. ఎందుకంటే తను ఆల్రెడీ నీకోసమే వెయిట్ చేస్తూ నీకోసమే అక్కడ ఉంది కాబట్టి, తనకి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కాబట్టి తను నీ భార్యగానే ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. నువ్వు విడాకులు తీసుకున్నా కూడా పలానా వ్యక్తికి సంబంధించిన భార్య విడాకులు తీసుకుంది అని చెప్పేసి అంటారు కాబట్టి అక్కడి వరకు ఉంటుంది. కాబట్టి దానికోసం అని చెప్పేసి ఆవిడ పెళ్ళయ్యేంత వరకైనా, లేదంటే ఆవిడ చనిపోయేంత వరకైనా, లేదు అనుకుంటే ఆవిడ వేరే వ్యక్తితో ఒకవేళ అఫైర్ పెట్టుకున్న దానికైనా అప్పుడు మీరు మెయింటెనెన్స్ ఇవ్వకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ లేని పక్షంలో ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. అలహాబాద్ అయితే రీసెంట్గా నా మొదటి భార్యకు నేను 20,000 రూపాయలు నెల ఇవ్వలేను, నాకు రెండో భార్య ఉంది అన్న దాన్ని తిరస్కరిస్తూ ఆ యొక్క పిటిషన్ను కొట్టివేయడం జరిగింది. ఏదేమైనా సరే కానీ ఇది చాలా మందికి మహిళలు ఎవరైతే ఉన్నారో వారు చాలా హర్షించే విషయం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.